బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కీలక నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి చేసిన మరో భూ దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని వాణి బాధితురాలు శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేశారు. బాధితుల తల్లిని ఒక గదిలో బంధించి ప్రాణభయం చూపి 1.9 కోట్ల విలువైన స్థలాన్ని తొలుత తమ అనుచరుల పేరిట, ఆ వెంటనే తన పేరిట వాణి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తమకు రూపాయి కూడా చెల్లించకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో ఈ దౌర్జన్య కాండకు పాల్పడ్డారని బాధితులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయనగరం జిల్లా ప్రతినిధి నరసింహ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ నరసింహ, చెప్పండి. మీరు ఎస్పీకి సమర్పించిన ఆధారాలు ఏమిటి? శ్రీకాకుళం జిల్లా వాసి ఎస్పీకి సమర్పించిన ఆధారాలు ఏమిటి? ఇంద్రజ, ఏదైతే తమ్మినేని కుటుంబం చేస్తున్న భూ ఆక్రమణలు అయితే మరొక వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఆందోళన పట్టణానికి చెందిన సంజయ్ రాణి సురేష్ సంబంధించిన 2 కోట్ల విలువైన సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ఆ భూ ఆస్తిని కాజేసేందుకు అయితే మరో బలవంతంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమ భూమిని, తమ తల్లిని ఒక గదిలో బంధించి అయితే తమ్మినేని సీతారాం భార్య వాణి బలవంతంగా తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితి అయితే వచ్చింది. లేదంటే తమ తల్లిని ప్రాణభయం చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఒక ఇదైతే నిన్న ఎస్పీ దగ్గర తమ గోడును వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే వారిపైన పలు కోణాలు ఇంకా ఎన్నున్నాయో వెలుగు చూస్తాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.